కడప నగరంలో జరుగుతున్న స్థల వివాదాలపై కడప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి స్పందించారు. 307A2A సర్వే నెంబర్లో ఉన్న స్థలం తమదేనని స్పష్టం చేశారు. అయితే 307A2B సర్వే నెంబర్లో ఉన్న అలంఖాన్ పల్లె లక్ష్మీరెడ్డి ఉమాదేవిల స్థలంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సర్వే నెంబర్ పరిధిలోనే ఫ్లాట్లు వేస్తున్నామని, ఇతరుల స్థలాన్ని ఆక్రమించలేదని పేర్కొన్నారు. తమది తప్పు అయితే క్షమాపణ కోరుతామని, లేదంటే అక్కడే ఉన్న పోలేరమ్మ గుడి వద్ద ప్రమాణం చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. దొంగలేడి లక్ష్మీరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. వాళ్ళు ఏదో శుద్ధపూసల మాదిరి మాది పట్టా ల్యాండు, మాది ఒరిజినల్ ల్యాండు, మాది ఇంకొకటి మాది ఆక్రమించుకోవడానికి వచ్చారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ ముందరికి రావడం జరిగింది. 2001 ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజుకి తీసుకున్నారు 2001లో. దాన్ని రెన్యువల్ చేసుకున్నారు 2004లో. 2006లో వాళ్ళ భర్త భార్యకు రాపించాడు రిజిస్టర్. అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలవుతుందో ఎవరికి తెలియదు. దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్కు ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చాడు, లీజ్ రిజిస్టర్ చేశాడు. దాన్ని తీసుకొని తను డాక్యుమెంట్లో సర్వ హక్కులతో మా భార్యకు నేను చేపిస్తానని చెప్పి పెట్టాడు. దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా పంపించారు పేపర్లు మాకు పీజీఆర్ఎస్లో. మాకు ఈ వివరణ కూడా అడిగారు, ఇట్లా అని ఇచ్చినాము. జెడ్పీ కూడా మేము పోయి ఒకసారి వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే రికార్డే లేకుండా చేశారు. ఈ 2001 కన్నా ముందే లక్ష్మీరెడ్డి అప్పుడు 2001లోనో 19 చిల్లరలోనో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఈ రికార్డులన్నీ అప్పుడే తారుమారు చేసి అతన్ని కన్ను పడింది రికార్డుల మీద. ఈ ఒక్క భూమే కాదు, ఇంకా చాలా భూములు ఉన్నాయి, మీకు అవి కూడా ఇస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి వరకే మేము వివరణ ఇస్తాం మీకు. ఇది గూడూరు గ్రామపొలం ప్రీఓటీ ల్యాండు. దీంట్లో 24 సెంట్లు ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని వాళ్ళకు లీజుకు 2001లో ఇచ్చినారు. 2004లో వాళ్ళ సెకండ్ లీజ్ తీసుకున్నాడు. 2006లో వాళ్ళ భార్యకు అతను రిజిస్టర్ చేశాడు. ఇది ఎక్కడికైనా కానీ తెలుస్తుంది, మీకైనా కానీ ఎవరికైనా సామాన్యునికి కూడా అర్థమవుతుంది. డాక్యుమెంట్ సహా మీకు ఇస్తాం ఇప్పుడు అందరికీ, మీ మీడియా వాళ్ళకు. మీరు కూడా దీని మీద ఇది చేయండి. నిన్న వచ్చేసి మేము మా సైట్ క్లీన్ చేస్తామంటే 3 సెంట్లు స్థలం మా భార్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాం. పక్కన కూడా 4.5 సెంట్లు ఉంది. దాంట్లో అక్రమంగా షెడ్లు వేసుకొని ఉన్నారు. అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము. వాళ్ళు చెప్పేది మాది 20 సెంట్లు ఉందని. 20 సెంట్లు అక్కడ సైటే లేదు. వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీదకి ఇట్టే కోర్టుకు పోయినారు. లోయర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినారు. వాళ్ళ దగ్గరనే మళ్ళా వాళ్ళ బినామీ మళ్ళీ అనే అతను ఉన్నాడు. అతని పేరు మీద రిజిస్టర్ చేసుకొని అతన్ని కూడా సాక్ష్యం చేసినారు. ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా 11, 12 ఫ్లాట్ మాది, మా హద్దు చూపించారు. 12వ ఫ్లాట్ మాదని చెప్పి 12వ ఫ్లాట్ నెంబర్ వేశారు, మా పేరు పెట్టారు. దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాశారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి. వాళ్ళ సర్వే నెంబర్ 307A2Bలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్లోనే చేశారు. దీంట్లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మళ్ళీ అని వాళ్ళ దగ్గర ఉంటాడు, మల్లికార్జున రెడ్డి అని, ఆలంగనపల్లి అతను. ఇది వేరే వాళ్ళకు కుదవకు పెట్టినారు. వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది. ఇది కుదవే పెట్టిండేది. ఇతను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే అతనికి ఒక 50 ఎకరాలు 60 ఎకరాల భూమి ఉండింది. ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు 24 సెంట్లు నువ్వు ఎక్కడ నిరుపేదవు అని చెప్పి నీకు ఇచ్చినారు భూమి తీసుకోమని, నువ్వు దాన్ని మీ కొడుకు ఇచ్చి ఎట్లా వచ్చింది? నువ్వు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే నీకు ఆస్తులు ఉన్నాయి కదా, ఆస్తులు లేకుండా కూడా ఉన్నాయి నీకు ఆస్తులు. మీ కోడలకు ఎట్లా ఏ విధంగా రిజిస్టర్ చేయించాడు మీ కొడుకు? మీకు అందరికీ చెప్పవలసిన నీకు వయసు 80 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్గా ఏదన్నా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పాలా. నువ్వు అటాచ్చి పోయి ఎక్కడ ఉండే దొంగ భూములు, దొంగ సర్వే నెంబర్లు, నీ రికార్డ్ అన్ని నీ ఆఫీస్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కాట్ చేసావు. ఈ ఒకటే కాదు, వర్క్ బోర్డు భూమి కూడా ఒకటి తీసుకొని ఉండవు. ఆ వర్క్ బోర్డు భూమి కూడా ముత్తవల్లితో, ఏ రోడ్డు ముత్తవల్లితో వాళ్ళ కొడుకు మా రఘునాథ్ రెడ్డి పేరు మీద ఒకటి చేయించుకున్నారు 77 సెంట్లు భూమి. దీని మీద కూడా ఆల్రెడీ ఈ రంజాన్లో ముస్లిం సోదరులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. ఒకసారి ఇది మీ దృష్టికి తీసుకొని వస్తాడం, మేము పోయి అడగాలంటే ఎక్కడ అడగలేకున్నాము అంటే అధికారుల దగ్గరికి పోదామని కూడా చెప్పినాము. మేము కూడా మా నాయకుల దగ్గరికి పోతాము. దీని మీద ఏమున్నా కానీ వివరణ అడుగుతాం. మా సైటులోకి వచ్చిన 3 సెంట్లది కాకుండా ఇదే కాదు, ఇంకొక సైటు మిలిటరీ వాళ్ళది
వాళ్ళది కూడా ఇదే విధంగా వాళ్ళ కొడుకు రఘునాథ్ రెడ్డి పేరు మీద వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఎట్లా చేయించుకున్నారో వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ అర్థం కాలే. ఇది అందరికీ మీ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలియజేయాలా. వాళ్ళు శుద్ధపూసలో మీరు ఏమైంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంకొకటి వాళ్ళ నిన్న వచ్చి మేము సైట్ క్లీన్, మా పేరైతే ఈరోజు మీడియాలో కూడా అతను ఎత్తలేదు. మేము నిన్న మా సైట్ క్లీన్ చేస్తా అంటే వచ్చి మట్టి తోలేదానికి పెట్టాము. మట్టి తోలేదానికి పెడితే అతను వచ్చి టిప్పర్ కింద కూర్చున్నాడు. అతని వయసు ఎంత, అతను చేసే చేష్టాలు ఏంటో ఎవరికీ అర్థం కావడంలే. దిగజారితే మనిషి ఇంత దిగజారుతాడా అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇంకా నేను టీడీపీ సీనియర్ నాయకుడిని. ఇంకా పార్టీ విషయానికి వస్తే నేను టీడీపీ సీనియర్ నాయకుడిని. నేను ఎప్పటి నుంచో నేను ఇది చేస్తానా అది చేస్తానా అన్న. నువ్వు నేను ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నాం. మేము కలిసే డిఎల్ రవీంద్రారెడ్డికి మీ ఎంపీ టికెట్ వచ్చినప్పుడు ఎంపీ బై ఎలక్షన్లలో మనం మీ ద్వారానే మేము డిఎల్ రవీంద్రారెడ్డికి చేసాం. అప్పుడు కూడా మా బూత్ మెజార్టీ ఎక్కడా రాలే. మా బూత్ వచ్చింది, ఇంకొక బూత్ ఎక్కడో వచ్చింది, 2 బూత్లే వచ్చినాయి. ఇంకా రెండోది వస్తే నేను టీడీపీ గెలిచేదానికి కృషి చేసిన, నేను అది చేసిన ఇది చేసిన అంటాను. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ రోజైనా ఎక్కడికైనా గెలిచేదానికి ఎక్కడన్నా నువ్వు పని చేసినావా? ఎప్పుడు నువ్వు చేసిందంతా నీ బతుకంతా బ్లాక్మెయిల్కే జరిపింది. బ్లాక్మెయిల్ నీకు లెక్క ఎవరిస్తే వాళ్ళు, లేకపోతే వాళ్ళ చెడ్డోళ్ళు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టియడము ఇది చేయడం. గతంలో కందుల శివానంద రెడ్డి వాళ్ళు ఏదో నిలబడతానే వాళ్ళని మేము వాళ్ళ తమ్ముండే ఉన్న నిలబెట్టావు. నువ్వు అప్పుండే బాండ్లన్నీ చింపించుకున్నావు. అందరికీ తెలుసు. నీకు చంద్రబాబు నాయుడు సార్ నువ్వు అదే నిజంగా సీనియర్ లీడర్ అయితే నీకు ఎప్పుడో టికెట్ ఇచ్చిండు. నీకు టికెట్ ఇచ్చేదని ఉంటే అమ్మేది మేము పార్టీని. ఇదే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చేయించున్నాడు. మొత్తం ఇది 24 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆన్లైన్ చేయించుకున్నాడు శివరామ ఈ గత వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీతో నీకు ఉండే లాలు చెట్టాడు. నువ్వు అంజద్ బాషా దోస్తీ ఎలక్షన్ మాకు 49వ డివిజను, 50 డివిజను, 37, 38 నేను క్లస్టరించాడు. నేను అక్కడ మేము క్యాన్వాస్ చేస్తాను భవిష్యత్ గ్యారెంటీ చేస్తే మాకు వైసీపీలతో ఎక్కడా కూడా సమస్య లేదు. మమ్మల్ని ఊర్లోకి వస్తే రానియవు. మమ్మల్ని రానియకుండా చేసేదానికి సర్వప్రయత్నం చేసినావు. కూటమికి తాలూకా స్టేషన్లో కేసు పెట్టావు మా మీద. మా మీద మర్డర్ కేసు ఉంది. వాళ్ళని రావద్దు, వాళ్ళు వస్తే ఇది నా మీద మర్డర్ కేసు లేదు. మర్డర్ కేసు పెట్టించినారు అంజద్ బాషా వాళ్ళ గత వైసీపీ గవర్నమెంట్. ఒక మర్డర్ కేసే కాదు, 5 SC/ST కేసులు పెట్టించారు, 4 307 కేసులు పెట్టించినారు, 2 306 కేసులు పెట్టించారు. వాడు ఎవడో చచ్చిపోయినాడు, మనిషిని కూడా చూడలేదు. నా కేసు కూడా నా మీద బనాయించినారు. మీ మీద ఎందుకు ఉండవంటే ఒక కారణం కూడా కేసులు మీకు వాళ్ళకు లోపాయిక ఒప్పందం. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజు ఓట్లు అడగరు వాళ్ళను. మీకు కావాల్సింది కార్పొరేషన్ ఎలక్షన్లకు మాత్రమే. మీ వరకు మా ఒక వార్డు మా జోలికి రావద్దు, మీకు మేము సహకరిస్తామని మీకు అంతా జరిగింది. మన పోయిన ఎలక్షన్లో జరిగింది కదా ఆల్రెడీ. అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చింటే లాస్ట్లో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా మీరు. ఎలక్షన్ అయిపోతానే కౌంటింగ్ టైం పట్టింది. మన వైసీపీ వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయన టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి వాళ్ళ మనమడి పుట్టినరోజుకు పోతే అంజద్ బాషా వాళ్ళు మీరందరూ కూర్చొని ఉన్నారు. ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర, మీరందరూ చూసినారు. అబ్బా మన్మోహన్ అన్న మనకు బలి చేసాడని భుజం తట్టడిచ్చి మాట్లాడుకుంటున్నారు. మీ నాయన లక్ష్మీరెడ్డి అంటే గతంగా మీ లక్ష్మీరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లే. వయసులో ఒకడే లక్ష్మీరెడ్డి అనడం కూడా తప్పు కాదు. అతను ఆ పేరు పెట్టి పిలిచడం కూడా తప్పే. ఆ లక్ష్మీరెడ్డి ఎప్పుడు కూడా ఎవరు ఎదుగుతానే కానీ చూడలేడు. గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళలో చేతుల్లో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అందరూ ఇబ్బంది పడినారు. నువ్వు ఎక్కడన్నా ఇబ్బంది పడినావా? నీ బియ్యం గోడౌన్లో లీజులు అట్టే కొనసాగినాయి, అంతకుముందు కొనసాగినాయి, ఇప్పుడు కొనసాగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంటే నీ టైం బాగలేదు. నువ్వు మోసం చేసేవానికి ఎవరికైనా మోసమే వస్తుంది కాబట్టి నీకు అటు అయిపోయింది, బయటపడింది. అప్పుడు అమీర్ బాబు వాళ్ళు ఉన్నారు. అమీర్ బాబు నువ్వు ఎంత ఇది చేసినావు? దుర్గాప్రసాద్ ఎలక్షన్లో 200 లక్షల బూతులు ఉంటే 180 బూతులు నాయే అన్ని ఒక తీసుకొని వస్తావు బూతు. దీనికి లెక్క కావాలని అందరికీ లెక్క తీసుకొని పోయి ఎవరికి లెక్క పెంచినావు నువ్వు? ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజైనా నువ్వు రూపాయి నీ సొంత ఖర్చు పెట్టినావా? లేకపోతే తీసుకోపోయిన లెక్క ఎవరికన్నా జనాలకు ఇచ్చినావు? మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఎలక్షన్కు మేము ఊర్లోకి పోయినాం. ఊర్లోకి పోతే మాకు ఎవరే కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇంతవరకు కూడా అని చెప్పి మమ్మల్ని చాలా మంది వచ్చారు. ఎప్పుడూ లేని మెజార్టీ మాకు. అక్కడ ఎప్పుడు కూడా -700, 800, 1000. ఫస్ట్ టైం అతను లేకుండా పోటీ చేసినందుకు మెజార్టీ వచ్చింది మాకు ఫస్ట్ టైం ఆలంగపల్లిలోనే. అతను ఎంత కరెక్ట్గా ఉన్నాడో మీరే ఒకసారి ఇది చేయండి. ఇంకా ముఖ్యంగా ఇంకోటి, రేపు సర్వే చేయాలంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది.
మీడియా మిత్రులు అందరూ ఆడికి రావాలా, మీరందరూ వచ్చి కొలతకాడ చూడాలా. ప్రతి ఒక్కటి ఇప్పుడు వాళ్ళు ఏదో మ్యాప్ దొంగ మ్యాప్ వేపిస్తే చెల్లదు. శాటిలైట్లో ఉంది, ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయి ఒక్క స్క్వైర్ ఫీట్ దాటినా కానీ బయటపడిపోతుంది. మీరందరి ముందరనే లైవ్లోనే కొలత వేపించేదానికి మాట్లాడతాము. ఇతను కొలత జరగకుండా ఉండేదానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి కొలత వేయకుండా ఆపడానికి కారణం కూడా మీ అందరికీ ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్లు మీకు అందరికీ ఇస్తా, ఇదే కారణము. రెండోది వచ్చేసి ఇంకొకటి కూడా దీంట్లో చిన్న ఇది ఇంకొక డాక్యుమెంట్ కూడా మిలిటరీ ఎస్సీల్ది ఎక్కించుకున్నాడు. ఈ డాక్యుమెంట్ కూడా చూడండి. ఈ డాక్యుమెంట్ కూడా పీజీఆర్ఎస్లో కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. మా కాడికి వచ్చిన బాధ్యతలు ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు. మా శక్తి మేరకు ఎక్కడ ఉన్నా కానీ న్యాయం చేసేదానికి అతను టీడీపీ పార్టీ అని చెప్తున్నాడు. కానీ టీడీపీ పార్టీ ఎక్కడ కూడా కబ్జాలు చేయమని ఎక్కడ చెప్పలే. అతను టీడీపీ కూడా కాదు. మీరు ఫస్ట్ గమనించే ఎలక్షన్లలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అతను ఎవరికి ఓటు వేయమని చెప్పింది ఊళ్ళో తిరిగి కూడా చేసినారు. అతను చేసిన దానికి ఊరంతా ఊసినారు. ఎప్పుడైనా కానీ బహిరంగంగా వాళ్ళ ఊర్లో మా దేవుని ఆనందపల్లి గుడి మాటమ్మ గుడి పవర్ఫుల్గా ఉంటుంది. ఆ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. నేను వైసీపీకి ఓటు వేయమని టీడీపీకి ఓటు వేయమని చెప్పినా అని చెప్పి, నేను టీడీపీకి ఓటు వేయమని చెప్పినా కానీ చెప్పి సరిపోతుంది. అతను ఏం చెప్పినా కానీ మేము కరెక్ట్ అనుకుంటాం. ఆల్రెడీ ఆడియోలో అన్నీ మీరు విన్నారు. ఓట్లు మా అవతల వేయండి మా, నేను ఊళ్ళో లేను, డబ్బులు అంటే మళ్ళీ చూస్తా అని. డబ్బులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకుని ఏం చేయాలనో అది చేసినాడు. అది అందరికీ తెలిసి ఇప్పుడు అతని భవిష్యత్తు కూడా ఆయన పార్టీ ఆఫీసులో కూడా తెలుసు. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సార్ అక్కడెక్కడో ఉన్నాడు, మేము ఏం చెప్తే అది వింటారనుకుంటున్నారు. వీళ్ళు ఏమి చేసేది ప్రతి ఒక్కటి ఇంటెలిజెన్స్ ద్వారా పోతాయి. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చినాము. మేము అందరికీ కూడా అడిగినారు. నిన్న సిఐ గారు పిలిపించారు. ఏమ్మా మీ సమస్య అని చెప్పినారు. సార్ మా డాక్యుమెంట్ మేము చేసుకున్నాము, మీరు కొలత వేపిండి, మాది రాకుండా అంటే మేము రాపిచ్చేసి ఇక్కడే పోతాం, మేము పొరపాటు అయిపోయింది సార్ అని కూడా చెప్పి క్షమాపణ చెప్తామని కూడా చెప్పినాం. మాది వచ్చినప్పుడు అయితే మేము ఆపం సార్. భూమి కొనేటప్పుడే మాకు అమ్మిన వాళ్ళకు ప్లాన్ అప్రూవల్ ఉంది 3 సెంట్లు. ఇవన్నీ ఫ్లాట్లు వేసిన దాంట్లో వేసింది కూడా ఇప్పుడు కాదు, వేసింది కూడా ఈ సంవత్సరంలో వేసినారంటే ట్యాక్స్ కడుతున్నాము. మళ్ళీ మా భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినాం, నేను ట్రాన్స్ఫర్ కూడా పెట్టినా. ఇది మ్యాప్ మేము కొనే వాళ్ళకు లింక్ డాక్యుమెంటు 1992, 1941, 1985లో ఫ్లాట్లు వేసినారు. అక్కడ నుంచి 2001, 2007, 2018, 2025 7 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ 7 డాక్యుమెంట్లు కూడా మ్యాప్ అప్పుడు వేసినట్టే. వీళ్ళు సర్వే నెంబర్ వచ్చేసి 302 ఉన్నాయి. వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు. అతను అది కోర్టుకు పోయినా అని చెప్పి అది కూడా తీసుకొని వచ్చాడు. ఒకటి సర్వే నెంబర్ వేరే సర్వే నెంబర్ మీద పోయినాడు. వాళ్ళ సర్వే నెంబర్ వచ్చేసి 307A2B 20 సెంట్లు అని పెట్టుకున్నాడు. 307A2A మాది, వాళ్ళది 2B, మాది 2A. వాళ్ళు 2B మీద ఇంజక్షన్ తెచ్చుకొని మాకంతా ఇంజక్షన్ ఉందని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ స్థలంకు మాకు సంబంధమే లేదు. రేపు మీ 3 గంటలకు సర్వే ఉంది. మీరు కూడా ఒకసారి అట్లా అందుబాటులో ఉండేవాళ్ళు ఒక 5 మంది 10 మంది అట్లా వచ్చి కొలత కూడా ఒకసారి వీడియో తీయండి. ఎక్కడ కూడా తప్పులు జరగవు, అంతా కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాం. అది కూడా కొలత జరగకుండా చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు. చూస్తాం ఏం జరుగుతుందో. ఆఫీసర్ల కాడికి మేము కూడా పోతాము.